మత్తయి సువార్త 5వ అధ్యాయం వరకు మనము ఇంతవరకు 5 అధ్యాయాలు పూర్తి చేశాం. దేవుని మహాకృప చొప్పున ఆయన అనుగ్రహించిన నడిపింపును బట్టి, కృపను బట్టి, సావధానంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఇచ్చిన ఈ అనుకూలతను బట్టి కూడా నేను హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తున్నా మెండుగా. రైట్, మనం 6వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం అందరము ఎవరము అన్నామనుకోండి, మనం ఎవరము అంటే ఆ ప్రశ్నకు ఎన్ని సమాధానాలు ఉంటాయో, కానీ రక్షణ పొందిన వారంగా మనం ఎవరము అని అంటే ఏమనాలి? విశ్వాసులం అంటారు, ఇంకా దేవుని బిడ్డలం అంటారు, ఇంకా పరలోక రాజ్య వారసులము, పరలోక పౌరులము. రైట్, మనల్ని ఏమనాలి? పరలోక పౌరులము అంటాడు. మన పౌరసత్వము పరలోకమందున్నది అంటారు. ఎక్కడుందంటే మన పౌరసత్వం పరలోకమందుందంట. అంటే మన పేర్లకి, మన ఓటు హక్కు ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఇక్కడ కొట్టివేయబడలేదు, ఇక్కడ ఉన్నాము, కానీ అక్కడ కూడా ఓటు సంపాదించాం, అక్కడ కూడా పౌరసత్వం సంపాదించాం. కనుక మనకు 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఒకటి ఈ లోకపరంగా ఇండియన్ సిటిజన్ మనము, రైట్. సో అత్యంత ముఖ్యమైనది పరలోక పౌరులము. పరలోక పౌరులము ప్రభు ఇక్కడ ఈ లోకంలో మనల్ని ఉంచి దేనికి గుర్తుగా ఉంచాడంటే పరలోక రాజ్యానికి గుర్తుగా మనల్ని ఇక్కడ ఉంచాడు. మనల్ని ఎవరైనా చూస్తున్నప్పుడు వాళ్ళకి ఏమి కనిపించాలి, ఏమి గుర్తు రావాలి? మనల్ని చూస్తున్నప్పుడు పరలోక రాజ్యం కనపడాలి వాళ్ళకి. మన ప్రవర్తన ద్వారా, లేకపోతే మన విషయాల ద్వారా, మన నడిచే తీరు ద్వారా పరలోక రాజ్యం అంటే ఇలా ఉంటుందా అని అనుకోవాలంట. కొంచెం కష్టమైన మాటే కదండి. మనల్ని చూసిన వాళ్ళు ఏమనుకోవాలట? పరలోక రాజ్యం అంటే ప్రభు అంటాడు కదా, పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది అన్నాడు. ఎప్పుడుంది పరలోక రాజ్యం మీ మధ్యన ఉందంటే ఏ సందర్భంగా, ఎప్పుడు అన్నట్టు? ఆయన్ని బట్టి అంటున్నాడు పరలోక రాజ్యం మీ మధ్యనే ఉంది. అంటే ఎవరున్నారు అక్కడ? క్రీస్తున్నాడు కాబట్టి. సో ఇప్పుడు మరి క్రీస్తు లేరు, మరి ఇప్పుడు ఎవరున్నారు? మనం ఉన్నాం. మనం అనాలి పరలోక రాజ్యం మీ మధ్యన ఉంది అనాలి. అనగలుగుతామా? అప్పుడే కాదండి, అప్పుడే కాదండి, ఇంకొంచెం టైం పడుతుందండి, అప్పుడు అనగలుగుతామండి పరలోక రాజ్యం మీ మధ్యన ఉందా అనేసి. ఎంత టైం పడుతుందండి? పరలోక రాజ్యాన్ని మనం ఈ లోకంలో చూపించడానికి ఎంత టైం కావాలి? ఒక్కొక్కరికి ఎంత టైం పడుతుంది? టైం ఏమైనా చెప్తారా? కనీసం సుమారు ఒక 30 ఏళ్ళు పడుతుందండి పరలోక రాజ్యాన్ని చూపించడానికి. 30 ఏళ్ళు పడుతుందా? నాకు అదే స్లోగన్ గుర్తొస్తుంది. ఎవరు? జక్కయ్యకి ఒక పొట్టువాడు అనుకున్నాడు, ఒక చెట్టు ఎక్కాడు. యేసు ప్రభువే ఆ దారి గుండా వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి వస్తున్నాను, నేను నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అనగానే సరే యేసుని చేర్చుకున్న తర్వాత ఎంతకాలానికి పరలోక రాజ్యం వచ్చింది ఆ ఇంట్లోకి? వెంటనే ఏమంటాడు? వెంటనే స్టైల్ మారిపోయింది. అంతవరకు ఈ లోకపరంగా సంపాదించాలి, పోగేసేయాలి, ఇక్క కట్టేయాలి 4 అంతస్తులు అని తపన పడిన జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభు తనలోనికి వచ్చాడో, తన ఇంట్లోనికి వచ్చాడో, స్టైల్ మారిపోయింది. ఇక నాది కాదు ఇది. ఎందుకని? మై సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్ అన్నట్టుగా, నేను పరలోక సంబంధిని, ఇవన్నీ నాకు పెద్ద అక్కర్లే అయ్యా, నేను నా ఆస్తిలో సగభాగం ఎవరికి ఇస్తున్నానంట? పేదలకు ఇచ్చేస్తున్నాను. ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నానో వారికి 4 అంతలు ఇచ్చేస్తాను. వచ్చేసినప్పుడు పరలోక రాజ్యం అక్కడికి. ఏమండి, ఎంత టైం పట్టింది? ఎన్ని సంవత్సరాలు పట్టింది? వెంటనే. మనకి ఎంతకాలం పడుతుంది పరలోక రాజ్యాన్ని చూపించడానికి? ఆయన ఆ కోణంలో చూపించాడు, ధనవంతుడు కాబట్టి. సో మనం ఎలా చూపించాలి పరలోక రాజ్యాన్ని? సో మనం అందరం పరలోక పౌరులము. మన పౌరసత్వం పరలోకమందు ఉంది. సో మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నా, గల్ఫ్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదండి, మన బంధువుల్లో గల్ఫ్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే సంపాదిస్తారు, మ్యాక్సిమం చాలా తక్కువ ఖర్చులు చేస్తారు. మిగతాదంతా ఏం చేస్తారు? ఎన్ఆర్ఐ అకౌంట్ తీసి అందులోకి పంపించేస్తుంటారు. అక్కడ దాచుకోరు. అక్కడ ఒకవేళ కారు కొనుక్కున్నారనుకోండి, మా తమ్ముడు వాళ్ళు కారు కొనుక్కున్నారు, టెంపరీ నేను కొత్త తీసుకోవచ్చు కదంటే, కొత్త తీసుకున్నా మళ్ళీ మనం తెచ్చుకోలేం కదా అక్కడికి. కానీ ఇక్కడ వాడినంతకాలం వాడి అక్కడ అమ్మేసి వచ్చేయడమే.
కానీ కొత్తది ఎందుకు? కనుక సెకండ్ హ్యాండ్ తీసుకున్నారు. అంటే అక్కడ ఏం చేసినా అది ఏంటంట, టెంపరీ, తాత్కాలికమే. కనుక తాత్కాలికం అన్నట్టుగా అక్కడ ఏమి బిల్డింగ్లు కొనేసుకోరు, ఒక మంచి ఇల్లు అదిగి తీసుకోవచ్చు. ఏం చేసినా రూపాయి ఎక్కడ పంపించేసుకుంటారు వాళ్ళు? సొంత దేశంలోకి పంపించేసుకుంటారు కదండి, సొంత దేశంలో పంపిస్తారు. ఇదే ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు మర్చిపోను ఎగ్జాంపుల్. ఎందుకనంటే మనం ఇక్కడ ఎవరంట, ఫారినర్స్, వీఆర్ ఫారినర్స్, పరదేశులము. కనుక ప్రతి రూపాయి ఎక్కడ కొరకు మనం సంపాదించాలి? ఇక్కడ సంపాదించే ప్రతి రూపాయి పరలోకంలో మన ధనం అధికం అవ్వాలి. కనుక దాని కొరకు మనం ప్రయాసపడాలి. అది ప్రభు చిత్తం. ఆ విధంగా అంటే మనం క్రైస్తవులము లేకపోతే క్రీస్తుని ఎరిగిన విశ్వాసులు వారు ప్రయాసపడినా ఏ పని చేసినా ఎవరు గమనించినా వారికి ఏం కనబడాలంట, పరలోక రాజ్యం కనపడాలి. మనం చూసినప్పుడు వీళ్ళు ఇక్కడ సంబంధించిన వారుగా లేరు, ఇక్కడంతా టెంపరీగా ఉంటున్నారు, కానీ ఎక్కడో ఏదో సంపాదిస్తున్నారు. ఎక్కడ సంపాదిస్తున్నాం అది? ఒకవేళ బాగా సంపాదించాం, చాలామంది బాగా సంపాదించారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం పట్టుకెళ్ళారు? ఏమి పట్టుకెళ్ళా? అంత కష్టపడి వేకుజాను లేచి చాలా రాత్రి వరకు పండుకొంచు కష్టార్జితమైన సంపాదించారు, బట్ ఏమి తీసుకెళ్ళలేదు. రిక్త హస్తములతో వెళ్ళిపోయారు, వట్టి హస్తాలతో వెళ్ళిపోయారు. రైట్. కనుక ఇక్కడ సంపాదన కొరకు ప్రయాసపడటం కంటే అక్కడ సంపాదన కొరకు ప్రయాసపడాలట. సో ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇంకా కొంతమంది ఇక్కడ ధనవంతులుగా ఉంటారు, అక్కడ పేదవారుగా ఉంటారు. కొంతమంది ఇక్కడ పేదవారుగా ఉంటారు, అక్కడ ధనవంతులుగా ఉంటారు. ఈ రెండింటికి 2 ఎగ్జాంపుల్ చెప్తే నేను ముందుకు వెళ్ళిపోతాను అసలు విషయంలోకి. ఇక్కడ ధనవంతులుగా ఉండి పరలోకంలో పేదవారుగా ఉన్నవారు ఒక ఆయన 2-3 పేర్లు చెప్పండి. పోనీ, ధనవంతుడు లాజరు, అందరికీ తెలిసిపోయింది కదా, ధనవంతుడు లాజరు. ఇక్కడ ఏంటంట, ఓదా రంగు వస్త్రం ధరించేవాడు, ఇస్త్రీ బట్టలు నలిగేవి కాదు, ప్రతి 3 సంవత్సరాలకి బండి మార్చేవాడు. ఒక ఆయన నిన్న అంటే ప్రతి 3 సంవత్సరాలకు బండి మార్చేస్తానండి నేను లైఫ్ అంతా వాడేస్తానండి, ఆల్రెడీ 15 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 10 సంవత్సరాలు పర్మిషన్ ఇచ్చాడు, ఆ 10 సంవత్సరాలు కూడా వాడేస్తున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ మనము టెంపరీ కనుక వచ్చినంత వరకు వాడినంత వరకు వాడేయడమే. రైట్. కనుక ఇక్కడ చాలా సాఫిస్టికేటెడ్ సౌకర్యవంతమైన జీవితాన్ని జీవించిన ఆ ధనవంతుడు చనిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత కడుబేదంటే ఒక చుక్క నీరు దొరకట్లేదంట. అంతకు మించి కడుబేద ఎవడుంటాడు చెప్పండి? మనందరికి నీళ్ళు దొరుకుతున్నాయి కదా. ఇక్కడ ఒక చుక్క వేలి కొన, ఒక చుక్క నీరు కొరకు ఆరాట పడిపోతుందంటే ఎంత పేదవాడు అనుకోవాలి. ఇన్ ద సేమ్ టైం ఇక్కడ ఒక దరిద్రుడు, ఏమండి, మళ్ళీ ఎంత దరిద్రుడు అంటే పెంట మీద లేకపోతే రొట్టె ముక్కలు పడేస్తే ఆ పెంట మీద పడిన రొట్టె ముక్కలు తిని బ్రతికేవాడు. కొంతమంది ఉన్నారు అలా తిని బ్రతుకుతున్నారు. మరేం పర్లేదు, 4 ఏదో రొట్టె ముక్కలు తింటే ఈరోజు బ్రతికిపోతాం అంతే. వాళ్ళ క్యాలిక్యులేషన్ ఒక 1000 సంవత్సరాల పాటు 100 సంవత్సరాల పాటు బ్రతకాలని కోరిక ఈరోజు గడిస్తే సరిపోతుంది. అలా బ్రతికిపోయాడు ఆ పేదవాడు. కానీ పరలోకం వెళ్ళాడు. అక్కడ ఏ స్థితిలో ఉన్నాడంట? సమృద్ధిగా, చాలా ధనవంతుడిగా, ఒక ఉన్నతమైన విశ్వాసులకు తండ్రిని అబ్రహాము రొమ్మును ఆనుకొని, ఆహా, ఈ గొప్ప ధనవంతుడు, భూమి మీద ఉన్న ధనవంతుడు అక్కడ దరిద్రుడయ్యి వాడిలా తేరి చూస్తాడు పైకి. ఆహా, వాడు ఏ పొజిషను? నేను భూమి మీద ఏమో ఉన్నతమైన పొజిషన్ నాది, వాడి దరిద్ర పొజిషను. ఇప్పుడు అక్కడ చనిపోయిన తర్వాత అక్కడ వాడిది హై పొజిషను, నాదేమో కడుబేద. ఎంత దయనీయమైన పరిస్థితి. రైట్. కనుక ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటది? మనం ఇక్కడ ఏం చేసినా దేనికి ఎఫెక్ట్ అవ్వాలి? ఎక్కడ ధనం సమకూర్చబడాలి? అక్కడ కొరకు ప్రయాసపడాలి. అబ్బాయి ఆ హోషేమీ లేదండి, అది ఎవడో చూసొచ్చాడు అనుకోవడం తప్పు అంటారా? తప్పే కాదా? ఎవడు చూసొచ్చాడు? మనం పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముతున్నాం. చక్కటి ఎగ్జాంపుల్స్ ప్రభువే ఇచ్చారు, పేర్లతో సహా ఇచ్చారంటే అర్థం ఏంటి? పేర్లు ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇట్స్ ట్రూ, వాస్తవం. అది పేర్లు లేకుండా అనగనగా కదండి, అనగనగంటే వేరే విషయం. ఇక్కడ పేర్లతో సహా రాయబడ్డదంటే వాస్తవం. కనుక ఈ విషయం తెలిసిన మనము ఖచ్చితంగా పరలోకంలో ధనం సంపాదించుకోవడం ప్రయాసపడాలి. ఒకవేళ ఎవరైనా అది నేను పట్టించుకోనండి, పాస్టర్ గారు చెప్తున్నారు కానీ రోజు వెళ్తాం, అలవాటు అయిపోయింది కాబట్టి ప్రతి వారం వెళ్తాం, కానీ అబ్బాయి ఇవేమి నాకు ఎక్కమండి, పరలోకము ఎవడు చూసొచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
అలాగే అనుకుందాం, ఎవడు చూసి వచ్చాడు అనుకుందాం. అక్కడ నిజంగా లేదనుకోండి, చచ్చిపోయి వెళ్ళిన తర్వాత నిజంగా పరలోకం లేదనుకోండి, ఎవరికి నష్టం లేదు. ఆ ఆసామికి నష్టం లేదు, నాకు నష్టం లేదు. ఇక్కడ ఒక క్రమబద్ధమైన జీవితం, ఏదో దేవుడు ఉన్నాడని భయంతో. ఒకవేళ ఉంటే, పరలోకం ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి? లేదనుకున్న వ్యక్తి పరిస్థితి ఏంటి? దయనీయం. కనుక ఉంది అని నమ్ముతున్నాము. అనేకమైన సూచనలు ఉన్నాయి, రైట్? లోకానికి రక్షకునిగా వచ్చిన యేసుక్రీస్తు ఆ విషయాన్ని దృఢపరిచారు, చనిపోయి తిరిగి లేచారు, కనుక మనం నమ్ముతున్నాం, రైట్? ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నా. 6వ అధ్యాయంలోనికి వచ్చాం మనం. 6వ అధ్యాయంలో నేను ఈరోజు వర్తమానపు టైటిల్ ఏంటంటే, మనుషులకు కనబడవలెనేనా అంటే మనుషులు కనబడాలనేనా మాట్లాడతా? మనుషులు కనబడాలనేనా? మాంసం తగ్గించాలి, రైట్? సమ్మర్లో అస్సలు కాయగూరలు పట్టలేదు. మనుషులు కనబడాలనేనా అంటే అర్థం ఏంటి? కేవలం మనుషుల కొరకేనా? కేవలం మనుషుల కొరకేనా? ఏంటది? ఇప్పుడు వద్దాం. మనుషుల కొరకే. మనం చాలా పనులు చేస్తున్నాం ఇక్కడ. ఇది ఈ వర్తమానము ఎస్పెషల్లీ క్రీస్తులో ఉన్న వారికే, అంటే ఇలాగ సమకూడిన వారికే, విశ్వాసులకే, లేకపోతే ప్రభు కొరకు బ్రతకాలి అని ఆ గుంపులోకి చేరిన వారి కొరకే ప్రభు మాట్లాడుతున్న విషయాలు. మనం చేసేది మనుషుల కొరక? మనుషులు చూస్తారనా? మనుషుల దగ్గర ఘనత పొందాలన్నా? ఈ విషయాల గురించి ఒక 4 అంశాలు మనం ధ్యానం చేయబోతున్నాం. అది 6వ అధ్యాయం మొదటి నుంచి సుమారుగా 18వ వచనం వరకు. మధ్యలో ఒక భాగాన్ని స్కిప్ చేద్దాం, అది తర్వాత దాన్ని సావధానంగా ధ్యానం చేద్దాం, రైట్? కనుక ఈ మొదటి విషయం మనం గమనిస్తే 6వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఏంటంట? నేను ఈ సందర్భంగా ఆలోచన చేస్తే నిజమే కదా అనిపించింది. ఏంటంట? మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. మన నీతి కార్యము మనుషులకు కనబడాలని చేయకూడదట. అంటే ఏంటండి? మనుషులు కనబడాలని నీతి కార్యాలు చేయకూడదంట. నీతి కార్యం అంటే మాట్లాడండి. ఏదో మంచి పనులు కదా, నీతియుక్తమైన పనులు ఎందుకు చేయకూడదంటే, ఎప్పుడు చేయకూడదట? మనుషులకు కనబడాలని చేయకూడదట. ఏం జరుగుతుంది చేస్తేని? లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఏంటంట? మనము కనుక మనుషులకు కనబడాలని నీతి పనులు చేసామనుకోండి, పరలోకంలో ఏం జరుగుద్దంట? 0. ఏమి ఫలం పొందలేమాట. ఈ మాట ఆలోచన చేస్తే అక్కడే ఆ పేజ్ పక్కన 5వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దీనికి అర్థం ఏంటి? మనుషులు చూడాలని నీతిక్రియలు చేయొద్దు, కానీ మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచాలి. దిస్ ఇంటూ దిస్ ఆపోజిటా? నేను మొదట చదివిన మాట ఏంటి? మనుషులు కనబడాలి, నీతి క్రియలు చేయొద్దు అని వాక్యం చెప్తుంటే, ఇక్కడ అంటాడు కదా, అదే ప్రభు అదే వర్తమానంలో మనుషులు మీ సత్క్రియలు చూడాలి, చూచి తండ్రిని మహింపరచాలి, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. అంటే ఏంటి? ఇక్కడేమో మనుషులు చూస్తారు, నీతి క్రియలు చేయొద్దు, మనుషులు మీ సత్క్రియలు చూసి దేవుని మహింపరచాలి. అంటే ఏంటి మరి? త్వరగా అంటే మన సత్క్రియలు లేకపోతే నీతి క్రియలు చెయ్యాలి, కానీ ఒక్కటే మనుషుల కొరకే చేయకూడదు. అంటే మనుషులు చూస్తున్నారు కాబట్టి చేస్తాము, వారు చూడకపోతే చెయ్యం. అర్థమవుతుందండి? మనము నీతి క్రియలు సత్క్రియలు మనకి ఖచ్చితంగా. ఎందుకని మనము పరలోక సంబంధులం. ఎందుకు చేయాలి నీతి క్రియలు సత్క్రియలు? ఈ లోకస్తులు చేయకపోవచ్చు, వారికి ఏమీ ఆ క్రమం లేదు. కానీ మనకివ్వబడింది మన సత్క్రియలు మనుషులు చూస్తారు, కానీ మనుషులు చూస్తారని మనం చేయకూడదు. మనం చేసుకుంటూ పోతే చూడొచ్చు, చూడకపోవచ్చు, మనకు అనవసరం.
మనం సత్క్రియలు చేయాలి లేదా నీతి క్రియలు చేయాలి. దేని కొరకు చేయకూడదు? ఆ మనుషులు చూసేలాగా, మనుషులు చూస్తారని. ఇక్కడ ఆ మాట ఎలా ఉంది? మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. అంటే అర్థమేంటి? జాగ్రత్త పడాలట. వాళ్ళు ఎక్కడ చూసేస్తారు అన్నట్టుగా. ఒక సత్క్రియ చేసి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు చూడకపోయినా తర్వాతైనా అర్థం కాదా? ఏమండి, సత్క్రియ చేస్తే అప్పుడు చూడకపోయినా తర్వాత తెలుసుకోరా? మంచి పనులు చేసిన వాళ్ళని కనుక్కోరండి? మంచి పనులు చేసిన వాళ్ళు కనుక్కుంటారా లేదా? ఖచ్చితంగా కనుక్కుంటారు. ఎవరండి, ఎవరు చేశారండి, అది తర్వాత మనకు అనవసరం. కానీ వాక్యం చెప్తుంది మనుషుల కొరకు మాత్రం చేయకూడదు. నేను ఈ మాటలు ఆలోచన చేస్తుంటే ప్రతి అడుగడుగు దొరికేసాం, అడుగడుగున దొరికేస్తున్నాం. ఏంటి మనం చేసే పనులన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? చేసే సత్క్రియలన్నీ మనుషుల కొరకే. మ్యాక్సిమం మనుషులు చూస్తుంటే చేస్తాము, లేకపోతే బిషానా క్లోజ్ చేసేస్తాం. కానీ పరలోక సంబంధులు ఏం చేయాలంట? ఆ సీన్ కట్ చేయాలి. ఏ సీన్ కట్ చేయాలి? మనుషులు కనబడాలనే ఇంటెన్షను, లోపల తృష్ణం చూసారా, అది పోవాలట. నేను చెప్పేది ఏమి సులువు కాదు, అయినా మన హృదయాల్లో దాన్ని జొప్పించనివ్వాలి. ఖచ్చితంగా వినుట వల్ల ఏం జరుగుద్ది? విశ్వాసం కలుగుద్ది. ఈ మాటలు మన హృదయాల్లో ఈ కొంచెం సేపు ఇదే మాటలు మనం ధ్యానం చేయడం వల్ల మనకు ఒక మార్క్ అవుతుంది. అమ్మో, నేను చేసే పని మనుషుల కొరకు చేస్తున్నానా, దేవుని కొరకు చేస్తున్నానా? మనుషుల కొరకే చేసామనుకో, గొప్ప పని చేసాం, కానీ అందరూ వచ్చారా, వాళ్ళు రాలేదా, రానివ్వండి అప్పుడు చేద్దాం అన్నాం అనుకోండి, ఏం జరుగుద్దంటే అప్పుడు ఎంత మంచి పని చేసాం, గొప్ప సత్క్రియ చేసాం. ఎందుకు చేసాము? దేవుడు అభినందిస్తాడని. దేవుడు అభినందిస్తాడనా, మనుషులు అభినందిస్తారనా? మనుషులు అభినందిస్తారని చేసాము. అక్కడ మార్కులు లేవు. అక్కడ మార్కులు లేకపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతాము? 0 మార్క్స్. అక్కడ సంపాదించుకోవాలి మనము. కానీ ఇక్కడ పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాం. అందరూ చప్పట్లు కొట్టారు, ఒక షాలు కప్పారు, మంచి దండ, ఖరీదైన దండ వేశారు, అందరూ లేచి నిలబడి నమస్కరించారు, అయిపోయింది. మన ఫలితం అంతా శూన్యం. పరలోకంలో ఏమీ ఉండదట. దయతో ఈ మాట గమనించండి. మనం చేసే ఏ పనైనా మనుషులు కనబడేటట్టుగా, మనుషులు చూసేటట్టుగా, మనుషుల కొరకే అస్సలు చేయకూడదట. సో దయతో ప్రభువు మనందరి హృదయాల్లో ఈ మాటలు నాటించాలని నేను ఆశపడుతున్నాను. మీరు కూడా కొంచెం ప్రార్థన పూర్వకంగా ఉండాలని ఆశపడుతున్నాను. రైట్? సో ఎందుకంటే మన హృదయం ఎలా ఉందో ప్రభువు తెలిసిపోద్ది కదండి. ఎందుకని? మన హృదయం కపటం పరలోకంలో ఉండదు. పరలోకంలో కపటం ఉంటుందండి. కపటం అంటే ఏంటి? పైకోటి లోపల ఒకటి. అది పరలోకంలో ఉంటుందా? అక్కడ కుదరదు. డబల్ గేమ్స్ పరలోకంలో ఉండవు. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? పరలోకాన్ని చూపించడానికి లోకంలో ఉన్నాం మనం కదండి. పరలోకం అంటే ఇదే బాబు అని చూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మన బంధువులు ఎవరు చూసినా, మన స్నేహితులు చూసినా, మన ఇరుగు పొరుగు వారు చూసినా, సమాజం చూసినా, వీళ్ళ ప్రవర్తన తేడాగానే ఉందండి. ఎవరి కొరకో భయపడుతున్నారు, ఎవరో చూస్తారని ఎదురు చూస్తున్నారు అన్నట్టు కనిపించాలి మనకి. కానీ మనుషులు చప్పటి కొట్టేటప్పటికి మనం ఒక్కసారి ఉప్పొంగిపోయి, ఏమండి, మనుషులు మాట అనేటప్పటికి దిగిపోయి, అది ఎవరు? లోక సంబంధులు. పొగడ్తలకి, కృంగుదలకి, కృంగినప్పుడు కృంగదీసే మాటలు వింటే కృంగిపోవడం, పొగిడే మాటలు ఉంటే ఏమంటారు? పైకి వెళ్ళిపోవడం. అప్పుడు అంటారు కదా, దిగు అంటారు కదా. ఆ స్థితి మనకు ఉండకూడదట. మనం ఏ పని చేసినా దేవుని కొరకు చేస్తే ధన్యులం అవుతాం. మనుషుల పేరు ప్రతిష్టల కొరకు మనం చేసామంటే మాత్రం మంచిదే. ఇక్కడ అందరూ చప్పట్లు కొడతారు, విజిల్ వేస్తారు, అన్నీ చేస్తారు, కానీ అక్కడ ఏం ప్రయోజనం ఉండదు. రైట్? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. కనుక అలాంటి వారికి ఫలితం ఏమీ దొరకదు. కానీ 5:12 మనం చూస్తే యాక్చువల్గా ఇక్కడ 5:12 చూడండి. మీ ఫలము పరలోకమందు మీ సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. సందర్భం ఏదైనా మన పరలోకంలో ఫలం ఏమవ్వాలంట? అధికం అవ్వాలి. మనం చేసే ఏ పనైనా పరలోకంలో ఫలం అధికం అవ్వాలంటే ఒక్క పని చేయాలి. ఏం చేయాలి? మనుషుల కొరకు చేయకూడదు, దేవుడు చూస్తున్నాడని చేయాలి. రైట్? అలా చేసినప్పుడు ధన్యులం అవుతాము. పరలోకమందు మన ఫలము అధికమవుతుంది. సో మనము నీతి కార్యాలు లేదా సత్క్రియలు చేసేటప్పుడు మనుషుల కొరకు చేయకూడదు, మనుషుల మెప్పు కొరకు చేయకూడదు. అది ప్రభు మెప్పు కొరకు ప్రయాసపడ్డామంటే మన స్తోమత కొలిది చేస్తామండి. కొంతమంది చూడండి, స్తోమత ఉండదు,
కానీ నలుగురు పొగుడుతారనేసి బోల్డ్ పనులు చేసేస్తారు. అలా చేయటం వల్ల పొగిడేవాళ్ళు పొగుడుతారండోయ్, వాళ్ళు కూడా ఖతర్నాక్ కదా. అబ్బో కొంచెం పొగిడితే ఈ సహోదరి లేదా ఈ సహోదరుడు ఏదైనా చేస్తానే పొగుడుతారు. వాళ్ళు పొగిడారు కదా అనేసి మనం ఏదో చేసేసాము. తీరా నష్టం ఎవరు భరించాలి? మనమే. అప్పు చేసేసాము, ఏదో చేసేసాము, లబోదిబోం అంటూ దాన్ని తీర్చుకోలేక చావు. పోనీ ఇంత పని చేసినందుకు అక్కడ ఏమన్నా ఫలితం దొరుకుద్దా? ఎందుకోసం చేశాం? వీళ్ళ మనుషుల మెప్పు కొరకు, ఫర్ యువర్ కైండ్నెస్. కనుక క్రైస్తవులు ఎలా ఉండాలంటే, దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే, మోమాటం లేకుండా ప్రభు చూస్తాడంటే కొన్ని పనులు చేద్దామండి. మనకు చేత కాదా మానేద్దాం. మనుషులు చూస్తాడని అనవసరంగా ఊబిలోకి దిగిపోవద్దు. దేవుని మహిమ కలుగును గాక. రైట్, మరొక మాట చూద్దాం. 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం కూడా చదువుదాం. 2 నుంచి 4 వరకు. కావున ఇక్కడ 6వ అధ్యాయము, కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని. ఏంటంట? ధర్మం చేసేటప్పుడు కూడా ఏం చేస్తామంట మనము? నీతి కార్యాలు మనుషుల కొరకు చేయకూడదు. ఇంకోటి, దాన ధర్మాలు కూడా ఏం చేయకూడదంట? మనుషులు చూస్తారని చేయకూడదట. మనుషులు చూస్తారు అని చేయకపోతే ఎన్ని దాన ధర్మాలు ఆగిపోతాయి తెలుసా మీకు? కదండి, చేస్తారా? ఆగరా, వీడియో రాని కంగారేంటి? ఏంటి దుప్పట్లో, చీరలో, లేకపోతే ఆ మంచి పనులు చేయడం రాని వీడియో, ఫోటో లేకుండా ఎలా కుదురుతుంది? మీరు కూడా రండి. ఒకసారి మేము ఇక్కడ అనాథ ఆశ్రయం ఉందంటే చాలా కాలం క్రితం. సరే, ఒక ఆయన వస్తే పిల్లలకి చెప్తే చక్కగా వాళ్ళు ఒక 10,000 పోగేశారు. చిన్న స్కూల్, చిన్న పిల్లలు 10,000 పోగేశారు. పోగేస్తే ఆ ఫోటో కొరకు ఆయనే కెమెరాని తీసుకొచ్చాడు. వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. నువ్వు కూడా రా. ఇంతగా పోగేసిన వాళ్ళు మేము ఉన్నాము లేదు గమనించట్లేదు, కానీ వాళ్ళ సెక్రటరీ, ఆయన క్లర్క్, వాళ్ళ వార్డెను, అంటే తనకంటూ ఒక 5-6 ఉన్నారు. వాళ్ళందరినీ ఫోటో తీపించుకున్నాడు, సెల్ఫీ. అంటే నేనేదో చేస్తున్నాను అంటే, మనకి ఫోటోలు లేకపోతే జ్ఞాపికలు లేకపోతే మనం చాలా పనులు చేయమండి. ఇంకొక ఆయన అంటారు కదా, మనం చేసే దాన ధర్మాల గురించి, పలానప్పుడు అమావాస్య నాడు అట్టు పెట్టి తిని, పౌర్ణమి నాడు బూరు పెట్టి తిని అని ఏమి రాసుకోక్కర్లేదట. ఎందుకు రాసుకోక్కర్లేదు? దేవుడు రాస్తాడు ఇవన్నీ. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకని? మన గురించి ఆయన ఒక బుక్ తయారు చేస్తున్నాడు అక్కడ. మనం వాడికి వెళ్ళిన తర్వాత ఆ బుక్ ఇస్తే, ప్రభువా నిజంగా నేను మర్చిపోయాను ఇన్ని, అలా ఉండాలి మనం. ఒకవేళ ప్రభు ఇచ్చాడనుకోండి, ఆగండి బాబు, నీకు సరిగ్గా తెలియదు అన్నీ, నేను చాలా పనులు చేశాను. నిజమే, ఆయన తెలియదు. ఎందుకు చెప్పాలి? మనం మనుషుల కొరక చేసేది అది పెద్ద పేజ్ అంతా రాసేస్తాం. ఇలా చేశాను, అప్పుడు వాళ్ళ చప్పట్లు కూడా వీళ్ళ చప్పట్లు దండేశాను. అది ఆయన దగ్గరికి వెళ్దాం. ఆ రోజు కార్యక్రమాల్లో ఏముండదు. అదేంటి ప్రభు, నా డేట్ ఇలాగుంది, మీ పుస్తకాల్లో డేట్ లేదు. ఇది నా వరకు రాలేదు నాన్న. ఎందుకని? మనుషుల కొరకు చేశాం కాబట్టి. ఈ మాటలు గమనించాలండి. ఎంత నష్టపోతున్నామో క్రైస్తవ సమాజం. ప్రభు అన్నాడు, మనుషుల కొరకు నువ్వు దాన ధర్మాలు చేస్తే అది అక్కడ వరకు అక్కర్లేదు, కాల్లో పోసినట్టే. అంటే గంగలో అందాం అనుకున్నాను, కానీ కాల్లో పోసినట్టే. మనుషుల కొరకు చేయొద్దు. మరలా చదువుతున్నా, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని ఈ వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయులాగన. వేషధారులు ఏం చేస్తారట? ఎక్కడ? ఇంటికాడ కాదు. ఇంటికాడ ఎవరు చూస్తాడు? ఆ మూలకు రా, సెంటర్లోకి రా, అక్కడ అందరూ వస్తారు. అప్పుడు చేద్దాం ఈ పని. సార్ అందరికీ 10 రూపాయలు ఇస్తున్నారు, లేకపోతే ఇంకేదో ఇస్తున్నారు. అప్పుడు అందరూ మార్కెట్లో అందరూ చప్పలు కొడతారు. సమాజ మందిరాల్లోనూ వీధుల్లోనూ చేయులాగన నీ ముందర బోర ఊదింపవద్దు. బోర ఎందుకు ఊదుతారు తెలుసా మీకు? అటెన్షన్ ప్లీజ్. ఇప్పుడు సార్ గారు ఈ పని చేస్తున్నారు. ఇప్పుడు చప్పట్లో బోర ఊదుతారట. ఓ చేతిలోనేమో దుప్పటి, ఓ చేతిలో బోర ఊది చప్పలు కొట్టండి, దుప్పటిస్తున్నారు. ఏమండి? అలాగే కనుక ఎవరు లేరనుకోండి, చేయరు. వీళ్ళు పొగిడేవాళ్ళు లేకపోతే, చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు లేకపోతే చాలా పనులు మనం చేయమండి. అన్యుల గురించి మాట్లాడట్లేదు నేను, క్రైస్తవ సమాజాన్ని గురించే మాట్లాడుతున్నాను. ఆలోచించండి, ఎన్ని పనులు చేస్తున్నామండి మనం అలాగా. మనుషుల కొరకే. అబ్బో మనం అందరం ఎంత పిచ్చోళ్ళం అంటే,
మనుషులు పొగిడారా, ఏమైనా చేసేస్తాం. మనుషులు థ్యాంక్స్ అని చెప్పలేదు అనుకోండి, ఏమండి, మనుషులు థ్యాంక్స్ అని చెప్పలేదు అనుకోండి, మీరు వండిన కూర బాగుందని చెప్పలేదు అనుకోండి, ఫినిష్. ఖచ్చితంగా బాధపడిపోతాం. ఇంత కష్టపడి వండాను, కనీసం థ్యాంక్స్ చెప్పలేదు. అది ఇంట్లో విషయాలు అనుకోండి. కానీ ధర్మం చేసేటప్పుడు అంట ఖచ్చితంగా ఎవరి కొరకు చేయాలి? మనుషుల ఘనత కొరకు చేయకూడదు. సమాజ మందిరంలో అన్యులు చేసినట్టుగా బోర్లు ఊదించకూడదట. ఇంకా ప్రభు చెప్తాడు కదా, ఆ మాటలు మనం గమనిస్తే. అయితే ఇప్పుడు మనం ఓ పని చేస్తాం, ఇలాగ అన్నారు కాబట్టి మొత్తం చేయడం మానేద్దామా? మొదటి సత్క్రియలు, నీతి క్రియలు ఎవరో చూస్తున్నారని, ఏది చేసిన ఎవరో చూస్తున్నారు, అందుకని మానేశానండి. మానేస్తేలాగా అసలు కుదరదే కదండి. అందరూ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, కానీ ఇతరుల కార్యాలు ఎవరు చూడలేదట. కనుక దేవుడు మనకిచ్చిన భారం ఏంటంటే ఖచ్చితంగా మనం ఇతర కార్యాలు చూడాలి, వారి గమనంలో తీసుకోవాలి. సో ధర్మం చేసేటప్పుడు కూడా మనం ఎవరో చూస్తారని చేయకుండా తప్పని పరిస్థితుల్లో చేస్తూ వెళ్ళడమే. వాళ్ళు చూసినా చూడకపోతే ధన్యులం. చూస్తే కూడా మనకు అనవసరం, తప్పని పరిస్థితులు చేయాలి, లేకపోతే చూడకుండా చేయటం చాలా ఉత్తమం. ఈ మాటలు నేను చదువుతున్నాను చూడండి. సామెతల గ్రంథం 3:3-4 వచనాలు చూస్తే మనకు తెలుసు, దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనివ్వకము. ఏమండి, ఈ మాట దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. ఏంటంట? దయను 3:3-4 వచనాలు, దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనివ్వకము, వాటిని ఏం చేయాలంట? కంఠభూషణంగా ధరించుకోను. దయ సత్యము. దయ కలిగిన వాళ్ళు ఏం చేస్తారండి? తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడట. దయ కలిగిన వాడు ఏం చేస్తాడంట? తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. మొన్న ఒక డాక్టర్ గారు చెప్తున్నారు, మనకు ఆరోగ్యాలు ఎందుకు క్షీణిస్తున్నాయంటే 2 సార్లు 3 సార్లు ఆహారాన్ని వేడి చేయటం వల్లే. అప్పుడు ఆహారాన్ని వేడి చేసే విధానం ఉండేది కాదు, కనుక ఆరోగ్యంగా ఉన్నాం. మీరు అనుకుంటారు, నేను అలా చేయనండి, తినే వస్తువులు ఫ్రిడ్జ్లో పెట్టనండి, కానీ వారానికి 2 సార్లు మాత్రం లేదా 1 సారి మాత్రం ఏంటిది హోటల్కి వెళ్తానండి. వాళ్ళు ఏం చేస్తారండి? మీరు వేడి చేసిన వస్తువులు తింటలేదు, మంచిదే, మరి హోటల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బో, అప్పుడే వండి వేడి మీకు పంపిస్తున్నారా? సుత్తి కదా. అప్పుడు ఎప్పుడుదో వేడి చేసి వేడిగా మనకు పంపించేస్తున్నారు. వాడికి మన ఆరోగ్యం గురించి ఏం పట్టింపండి? వాడు పట్టించుకుంటే మన ఆరోగ్యం గురించి అమ్మ పట్టించుకుంటుంది, కుటుంబం పట్టించుకుంటారు, కానీ హోటలోడు పట్టించుకుంటాడా? వాడికి కావాల్సిందేంటి? ఏమన్నా ఇంట్లో మనం ఏం చేస్తాం? కొన్ని వస్తువులు వాడం, అమ్మో ఇది ప్రమాదం అని మానేస్తాం. వాడేం చేస్తాడు? అది రాగానే గుమగుమలు వచ్చేసేయాలి కనుక నానా చెత్త వేసేస్తున్నాడు, బోల్డ్ సార్లు వేడి చేస్తున్నాడు. రైట్? కనుక మనము శ్రద్ధ లేకపోయినా, మనము ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉన్నా, వాళ్ళేమో జాగ్రత్త తీసుకోవట్లేదే. దానికి అలవాటు పడిపోయాం. ఏమండి, ప్రతిదీ అలవాటు పడిపోయాం. జనాలు తిరిగి వెనక్కి రాబోతే ఏంటండి, మనం వెనక్కి రాకపోతే, వెనక్కి ఇంట్లో అమ్మ వండిందే శ్రేష్టము, మమ్మీ థ్యాంక్ యూ అని చెప్పి తినకపోతే మనకు వచ్చే రోగాలు అంతు లేదు. వయసుతో సంబంధం లేదు, ఏమైనా వచ్చేసేయచ్చు. తర్వాత వేడి చేసిన వస్తువులు, నిన్న చెప్తున్నాడు 5 విషయాలు, డాక్టర్ గారు చెప్తున్నారు 5 విషయాలు వేడి చేయకుండా అసలు మళ్ళీ వేడి చేయకూడదు అని లిస్ట్ చెప్పుకొచ్చాడు. ఉలుక్కుపడను ఒకసారి, నేను ఖచ్చితంగా మనం వేడి చేసుకుని తింటున్నాం, అవాయిడ్ చేద్దాం. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనివ్వకు. కనుక ఆ మాటలో ఉంటుంది కదా, ఏది? సామెతల గ్రంథం 22:9 చూడండి, దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత ఏం చేస్తాడంట? దరిద్రునికి ఇస్తాడటండి. నిజంగా మనకి ఎంత సరిపోద్దో చూసి మిగతా తీసి పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉంటారండి? చాలా వెనకబడి ఉన్నాం మనం. అలాగ అలవాటు అయిపోవాలట. కొంచెం తక్కువే వండుకోవాలి, లేకపోతే కొంచెం పంచడానికి ఇట్లాంటి అలవాటు చేసుకుంటే ఏమండి ధన్యులం అవుతాం. కానీ వాక్యం చెప్తుంది కదా, మనం ఇలాంటి అలవాట్లు ఏంటంట, ఇంకొన్ని మాటలు ఉన్నాయి. కానీ 2వ అధ్యాయం గలతీ పత్రిక 10వ వచనం చూస్తే బేదల గురించి కూడా రాయబడి ఉంది. సో వారు మన చుట్టూ ఉన్నారు, బేదలు మన చుట్టూ ఉన్నారు కనుక వారు ఖచ్చితంగా వారికి చదవండి తల్లి.
ఆ సంఘస్థులు కొంతమంది ఈ బర్నబా, పౌలు వీళ్ళ గురించి ఏమడిగారంటే, అయ్యా సంఘంలో ఉన్న భేదలను జ్ఞాపకం చేసుకోండి అని వారు కోరారట. అలాగు చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉంటిని. సో పౌలు కూడా ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడంట? భేదలను పట్టించుకోవడానికి, భేదలు కొంచెం చూడటానికి, ఒక కంట కనిపెట్టడానికి అట్లాంటి ఆశ కలిగి ఉన్నాడట పౌలు కూడా. సో పౌలే కాదు, ప్రతి క్రైస్తవుడు ఆ భారం కలిగి ఉండాలండి. మనలో ఉన్న భేదల విషయంలో కొంచెం ఆలోచన కలిగి ఉండాలి. మన చుట్టుపక్కల ఇరుగు పొరుగు ఇట్లాంటి ఒక క్రైస్తవుడు ఉన్నాడంటే, అమ్మ వారి దయ వల్లే మేము ఒకసారి కదా ఒకసారైనా చాలా నెమ్మదిగా ఉన్నాం అనే మాట వాళ్ళు ప్రభుని స్తుతించాలి. మన దగ్గర చెప్పనవసరం లేదు. మన దగ్గర చెప్పకపోతే బాధపడతాం. నిజంగానే ఎంత కష్టమైన మాటలో ఈరోజు నేను ఇలా ధ్యానం చేసేస్తున్నాను, కానీ చాలా కష్టమైన మాటలండి. మనుషులు కనబడాలనే మనం చేసే పనులన్నీ. కానీ వాక్యం చెప్తుంది, బాబో మనుషులు కనబడ్డాడు దాన ధర్మాలు చేయకయ్యా, దానివల్ల ప్రయోజనం లేదు, ఏ ప్రయోజనం లేదు. నేను చదువుతున్నా మిగతా మాటలు. కనుక మన స్వార్థం విడిచిపెట్టి చదువుదాం. 2వ వచనం అయింది కదా, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వల్ల ఘనత పొందవల్లని వేషధారులు సమాజ మందిరంలోనూ వీధుల్లో చేయులాగన నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని. ఏంటంట? ఎప్పుడైతే మన బోరలు ఊదామో, ఏ బోరలు ఊదడం అంటే ఏంటి? సోదరి మనులారా అని అన్నారు ఎప్పుడైతే, అప్పుడు ఏమైపోద్దండి? మన ఫలము లాస్ట్. దేవుని దగ్గర నుంచి మన ఫలం ఏమి పొందము. దేవుని దగ్గర ఫలం పొందకపోతే వెళ్ళిన తర్వాత ఇక్కడా వదలగొట్టేసుకున్నాము. ఏది? మనుషుల మెప్పు కొరకు బోల్డ్ అప్పులు పాలు అయిపోయాము. పోనీ అప్పులు పాలు అయ్యి పరలోకం వెళ్ళిన తర్వాత బలా అంటాడా? ఏమయ్యా ఒట్టి చేతులతో వచ్చావే అన్నాడు అనుకోండి. ప్రభువా చాలా సంపాదించినందుకు ఏమి లేదా? ఏమి లేదు. ఇక్కడ జీరో, బ్యాలెన్స్ జీరో. ఎంత దయనీయం అండి. చాలా సోద్యం ఈ విషయాలు. కనుక వాక్యం చెప్తుంది, మనుషుల కొరకు అట్లాంటి పనులు మనము చేయకూడదట. దేవుడు చూస్తాడని చేయటం మంచిది, కానీ మనుషులు చూసేటట్టుగా. ఇంకా వివరణ ఉంది. నీవైతే ధర్మము చేయనప్పుడు, మనం ధర్మం చేసేటప్పుడు, ఏమండి మనము ధర్మం చేసేటప్పుడు చూడండి ఎంత క్లియర్గా, నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము. ఏంటంట? నీ ధర్మం ఎలా ఉండాలంట? రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. నేను కొంతమంది చూస్తాను, చాలా చర్చెస్లో కానుకేస్తారు. ఈ కానుక తీసుకొచ్చి ఈ చెయ్యి లోపల పెట్టేసి, అంటే ఈ చెయ్యికి తెలియకూడదని. కానుక గురించి అంటలే ఇక్కడ. దేని గురించి అంటున్నాడు? ధర్మం అంటున్నాడు. ధర్మం అంటే దేవునికి ధర్మం అయ్యాం, దేవునికి కానుక ఇస్తాం. కానీ ధర్మం అంటే అవసరతలో ఉన్న వారికి చేసేది. అది చేసేటప్పుడు ఎంత డీప్గా ప్రభు మాట్లాడుతాడంటే, ఒక చేతితో చేస్తుంటే ఈ చేతికి కూడా తెలియకూడదు. అంటే నీ స్పృహలో కూడా మళ్ళీ రాకూడదు. ఎక్కడ కష్టం, నా మాట ఆలోచించండి. అంటే మన స్పృహలో కూడా మళ్ళీ తిరిగి రాకూడదంట మనం చేసిన ధర్మం. అవుతుందా? ఓ మంచి పని చేస్తే ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటామమ్మా? గుండెలో గూడు కట్టేసుకుని నేను చేశాను. నిజంగా బలహీనము. అందుకనే ఏమీ ఫలం ఉండదు అక్కడ. అక్కడికి వెళ్తేప్పుడు నిల్ బ్యాలెన్స్. ఒక్కోసారి అకౌంట్లో చూడండి, బాబు నీకు మెసేజ్ వస్తుంది, మనకి మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదు కనుక మీకు ఛార్జెస్ పడతాయి. అలాగే పరలోకంలో మనకి ఛార్జెస్ పడతాయి, మినిమం బ్యాలెన్స్ కూడా ఉండదు. కారణం ఏంటి తెలుసా అండి? కారణం ఏంటి? ఇక్కడ వదలగొట్టుకుంటున్నాం. ఎందుకు? అందరు కనబడేది చేస్తున్నాము, అక్కడేమో ఫలితం ఉండట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు, ఇక్కడ పోయే అక్కడ పోయే. ఆలోచన చేద్దాం. కనుక ఏమంటే, నీవు ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. అంటే ఎలా చేయాలంట? ధర్మం చేసేటప్పుడు రహస్యంగా చేయాలంట. చెయ్యాలి. అలా చేయొద్దన్నారు కదా, అంటే ఎవరు చూసేటట్టు చేయొద్దన్నారు, మొత్తం మానేయకూడదు. మానేస్తే మన కొరకు దేవుడు ఆ అవకాశాన్ని ఇచ్చాడు కదండి. బేదలను కనికరించువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు. ఏమండి, దేవునికి అప్పిచ్చే గొప్ప భాగ్యాన్ని మనకు కలుగుతుంది ఎప్పుడు? బేదలను కనికరించినప్పుడు. కనుక బేదలను కనికరించాడు అంటే చేపలు కొట్టిన అందరూ ఇక్కడ సార్ ఇస్తున్నారు అని అంటే, అప్పుడు అక్కడ అప్పు లేదు. దేవుడు అంటే నీకు ఇచ్చాను కదా ప్రభు అంటే, ఎక్కడ ఇచ్చావు? నువ్వు అందరు డప్పులు కొట్టించుకున్నావు కదా, అందరూ చప్పలు కొట్టారు కదా, అందరూ దండేశారు కదా, అప్పుడు అయిపోయింది నీదంతా అంటాడు ప్రభు. కనుక ప్రభుకు అప్పు ఇవ్వాలంటే ఎలా చేయాలంటే, మనం రహస్యంగా దానం చేయాలట, బేదలను కనికరించాలట. ఆలోచించేద్దాం. నిజంగా ఈ మాటలు చాలా సీరియస్. కనుక మన బ్రతుకంతా
ఈ మాట చెప్పడానికి మన బ్రతుకంతా మనుషుల కొరకేనండి. మనుషులు దేవుని కొరకు ఏం చేయలేం. దేవుడు చూస్తాడని చేసే పనులు చాలా తక్కువ. మనుషులు చప్పట్లు కొట్టకపోతే, మనుషులు మనల్ని గొప్ప చేయకపోతే ఎన్ని పనులు కుంటుపడిపోతాయో కదండి. కనుక ప్రభు అంటాడు, సర్లే ఏదో ఏడవని, ఎక్కడ ఎలాగా ఫలితం ఉండదు, కానీ ఎక్కడైనా కొంతమందికి అవకాశం ఉంటుంది కదండి. పేదలను ఆదరించడం వల్ల కొంతమందికి అవకాశం ఉంటుందని వదిలేస్తాడు తప్ప, కానీ మనకు మాత్రం ప్రయోజనం ఉంటుందండి. కనుక ఈ రెండో విషయం మనం గమనించాలి. ధర్మం చేసేటప్పుడు మనం మర్చిపోవాలట. అంటే ఒక చేత్తో చేసేది రెండో చేతికి చూడకూడదంటే అసలు అంతగా ధర్మం చేయాలి. అంత సీక్రెసీగా మనము ధర్మం చేయటానికి మనం ప్రయత్నం చేయాలట. కేవలం దేవుని కోసమే. ఈ లోక పరిస్థితులు, మనుషుల నిందలు, పొగడతలు ఇవన్నీ పక్కన పెట్టి దేవుడు చూస్తాడు అని చేసే పనుల్లో మొదటిది నీతి కార్యాలు, సత్క్రియలు. 2 దాన ధర్మాలు. ప్రభువే చూస్తాడని చేయాలట. ఖచ్చితంగా మన జీవితంలో మార్పు రావాలండి ఈ రోజు నుంచి, రైట్. ఈ విషయాల్లో మనం సహజంగా నా మట్టుకు మనం కూడా ఏదో చేసి నా గురించి అని చెప్పారా ఏమండి, గమనించారా? మనం ఏదో పని చేస్తాము, చెప్పారా నా గురించి, అమ్మాయి, లేకపోతే ఎంత దిగులో ఆ రోజు అన్నం డైజెస్ట్ అవ్వదు. నా గురించి ఏం చెప్పలేదు, ఇంత పని చేస్తా, నా గురించి ఏం చెప్పలేదట. అయ్యో ఎంత బలహీనమో. ప్రభు మనల్ని కనికరించి ఆయన ఉద్దేశం పరలోక రాజ్య వారసులుగా ప్రభు కొరకు పనిచేద్దాం. ప్రభు కొరకు ఆయన చేసేది ఆయన చూస్తున్నాడని చేయగలిగితే అక్కడ ఫలితం దొరుకుద్దండి. ఇక్కడ ఎవరు చూడకపోతే చేయలేం కదా, అది నా బాధ. కనుక చూడకపోయినా పర్లేదు. ఎవరు చూస్తారు సబిత? ప్రభు చూస్తాడు, తగిన ఫలితం ఇస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. మూడో విషయం, 5వ అధ్యాయంలో 5వ వచనం నుంచి 5, 6, 7, 8 వరకు మనం చూస్తాము. తర్వాత మిగతా విషయం మరొకసారి ఎప్పుడైనా చూద్దాం. ఇదేంటంట, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఏంటండి, ఇక్కడ సుమారు నాతో పాటు మనమందరము చేతులెత్తేయాల్సిందే ప్రభు ముందు. ఎందుకనంటే మనం చేసే ప్రార్థన, తర్వాత మాట ఉంది, మనుషులకు వినబడవలనని మనం చేసే ప్రార్థన. ఎవరిని ప్రార్థన చేయమనం అనుకోండి, చెయ్యరు. ఎందుకు? బాబోయ్ వాళ్ళు ఏమనుకుంటారు, నాకు రాదేమో, సరిగా వాళ్ళకలా ప్రార్థన చేయనేమో. ఇంతగా ప్రార్థన చేసేది ఎవరికి? దేవునికి. ఆయన కదా వినాల్సింది. ఏమో ఏం చెప్తాను, ఏం చెప్తే మనుషుల కొరకేంటి ఏమండి? అయితే వీళ్ళు మనుషులు వింటారని ప్రార్థనే మానేస్తున్నారు. ఇది సోద్యం కదండి. మనుషులు వింటారని ప్రార్థన మానేస్తే ఎలా కుదురుతుంది? ప్రార్థన చేయడం మానేస్తే. చదువుతున్నాను నేను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులకు కనబడవలనని వారు ఏం చేస్తారంట, సమాజ మందిరముల్లోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. ఎక్కడ చేస్తారంట ప్రార్థన? సమాజ మందిరంలో లేచి నిలబడి ప్రార్థన, నన్ను చేయమంటారా అన్నట్టుగా. అంటే ప్రార్థన చేసేవాళ్ళు అందరూ తప్ప అంటలే, మనుషులు కనబడాలని, మనుషులకు వినబడాలని, మనుషులు చూడాలని వీధుల మొగల్లో నిలబడి ప్రార్థన చేస్తారట. మరి సువార్త దండయాత్ర చేసేవాళ్ళు వచ్చారు పాయింట్లోకి. సువార్త దండయాత్ర చేసేవాళ్ళు వాళ్ళు అదే పని చేస్తున్నారా? వాళ్ళు ప్రభు కొరకు పనిచేస్తున్నారు. సాక్షిగా, అయ్యా మమ్మల్ని రక్షించారు, ఇదిగో మీకు యేసు ప్రభుని అంగీకరించి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. అది సువార్త. మనుషుల కొరకు కాదు, మనుషులు వింటారని, మనుషులు గ్రహించాలని, ప్రభు ప్రేమను చూపించాలి. వారు చేసే దండయాత్ర అది ఉత్తమమైనది. కానీ అలా కాదు, ఈయన చాలా భక్తిపరుడండి అని చేస్తారు చూసారా, దానివల్ల ప్రయోజనం లేదు. అది వేషధారి ప్రార్థన అంటున్నారు. ఇంకా మనం గమనిస్తే, నీవు ప్రార్థన చేయనప్పుడు ఏంటండి, ఇక్కడ సొల్యూషన్ కూడా ఇచ్చారు ప్రభు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎవరు ప్రార్థన చేసినప్పుడు, ఎవరు ప్రార్థన చేసేటప్పుడు? నీవు ఇండివిజువల్, వ్యక్తిగతంగా. నేను ప్రార్థన చేయాలంట నా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూచి తండ్రికి ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడు ఇది సమాజంలో ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, ఎవరికి వినపడకూడదండి నా ప్రార్థన, ప్రభు చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, ఎవరికి ఇక్కడి నుంచి సంఘంలో ప్రార్థన చేయను. అది కాదండి, అది కాదు. ఒకటి కావచ్చు, నిజంగా మనుషుల కొరకే మనం ప్రార్థన చేస్తే ఇక్కడి నుంచి మానేద్దాం.
ఏం చేయడం? ప్రార్థన చేయడం కాదు, మనుషుల కొరకు చేసే ప్రార్థన మానేది. మనుషుల కొరకు అంటే నా ఉద్దేశం ఏంటి? వాళ్ళని కాబట్టి అది కాదు, మనుషులు వింటారని చేసే ప్రార్థన మానేద్దాం. ఇంకా కొంతమంది ఏం చేస్తామంటే మనము వాక్యంలో మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తూ ఉంటాం. ఎవరికైతే మాట్లాడాలనుకున్న వాళ్ళని వాక్యంలో ప్రార్థనలోనే దులిపి భయపడాలి. ఎందుకని? ఎవరికి చేస్తున్నాం ప్రార్థన ఆలకించుకోవడం దేవునికి చేస్తున్నాం. చాలా జాగ్రత్తగానే ఉండాలండి. ఇంకా ఉంటుంది చూడండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. సో మన ప్రార్థన ప్రభు దేవునికి వినపడాలి. పక్కోళ్ళకి వినపడిందా? ఒక్కొక్కసారి మనకున్న ఒత్తిడిని బట్టి వినపడాలి. వినపడాలనే ప్రార్థన చేసామనుకోండి, తలుపేసి కిటికీలు మాత్రం తెలిసి నా గోల వినపడాలి, నేను ప్రార్థన చేస్తాను తెలియాలి అందరికీ. అక్కడ లాస్ అయిపోతాం. ఏ లాస్ అవుతాం? ప్రార్థన టైం వేస్టే. ఆ ప్రార్థన జనాలందరూ వెంట కొరకు చేసామనుకోండి, అప్పుడేమవుద్ది? అక్కడ వరకు వెళ్తుందా? వెళ్ళదని చెప్తున్నాడు ప్రభు. కనుక దేవుని కొరకే మనం ప్రార్థన చేయాలంటే మిగతా వాళ్ళ గురించి మనకు అనవసరం. అలాగని ఎల్లప్పుడూ సైలెంట్ ప్రేయర్ గురించే అని అంటలే. ఏమంటే కొన్ని చర్చెస్ ఉన్నాయి సైలెంట్ ప్రేయర్ మాత్రమే. ఎవరు అలా కాదు, చేయొచ్చు, కానీ మనుషుల కొరకు మాత్రం చేయకూడదు. అది గమనించాలి. ఏం చేయకూడదు? మనుషులు వింటారని, మనుషులు నన్ను శబాష్ అంటారని చేసే ప్రార్థన. వాళ్ళు ఇక్కడ మన శబాష్ అన్నారా అనడం కొరకు మనం చేసామా? ఒకవేళ అంటే అనొచ్చు. నేను ఒక సాక్ష్యం చెప్తాను. నాకు తెలియదు నిజంగా. ఒక ఆసామి సరిపెల్లో, మాది చిన్న ఇల్లు. నాకు నేర్చుకున్నది విషయం ఏంటంటే ఖచ్చితంగా కొద్దిసేపు ప్రార్థన చేయాలని. అప్పుడున్న ఒత్తిడిని బట్టి మరి ప్రార్థన అంటే ఏడుపు ఇవన్నీ ఉండేవి. నాకు అదొక్కటే బలం. కనుక ఎవరో ఒక ఆయన, ఏంటి మీ తమ్ముడు ఆ చుట్టుపక్కల అంతగా ఏడుపులంట ప్రార్థనలంట అనేసి వెటకారంగా మాట్లాడాడు. ఇంకొక స్నేహితుడు, ఏంట్రా నీకు ప్రార్థనలు ఏడటం తప్ప నీకు ఏమీ రాదు అన్నాడు ఇంకొక ఫ్రెండ్. నేను అనుకున్నాను, నిజంగారా? అంతకుమించి నాకేం తెలీదు. ప్రార్థనలు ఏడటం తప్ప నాకేం తెలీదు. కానీ నిజంగా నేను ఎవరికొరకైనా మనుషులు వింటున్నారా, రోడ్డు మీద ఎవరికైనా వినపడుతుందా అని ఎప్పుడు అడగలేదు. నాకు ఆ తర్వాత తెలిసింది, అమ్మో వాల్యూమ్ తగ్గించాలి. అప్పుడు ఒక్కొక్కసారి వాల్యూమ్ తగ్గించాలి. ఎందుకని? ఎక్కడ వాళ్ళు వింటారేమో అని తగ్గించాలి అనుకుంటే అది కరెక్ట్. కానీ విన్నారా? రైట్, సార్ ఎప్పుడు ప్రార్థన చేస్తారు, అబ్బాయి ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, పాస్టర్ ఎప్పుడు ప్రార్థన చేస్తారు అంటే అదంతా మనుషుల వల్ల మనకి బాగానే ప్రార్థన చేస్తారంటే మనుషులు అంటారు బాగానే ప్రార్థన చేస్తారు, ఈయన పిలుద్దాం అనుకున్నామంటే అయిపోయినట్టే. ఈ ప్రార్థన ఈ లెక్క అంతా ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది మనకు ప్రతిఫలం తప్ప మనుషులు మనల్ని పొగడాలి, మనుషులు లేకపోతే మన లెక్కలు తీసుకోవాలి అని అనుకున్నారనుకోండి, అక్కడే మనం ప్రతిఫలం పొందేసాం. దేవుని దగ్గర నుంచి ఏమీ ఫలం పొందలేం. కనుక ఇంకా రహస్యమందు మన వ్యక్తిగత ప్రార్థన విషయంలో చాలా మెలకువలు ఉన్నాయి. దాన్ని మరొకసారి చూద్దాము. రైట్, నేను మరలా చదువుతున్నా. సో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు చూడండి 7వ వచనం, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అంటే ఏంటండి? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. నాకు దీని గురించి ఒక్కొక్కరు పట్టి ఉతికి ఆరేసేస్తున్నారండి సంఘాన్ని. అంటే ఇంకా అసలు వాళ్ళ డాక్టర్ని కనుక వింటే, వాళ్ళ వచనాలు వింటే మనం ఎప్పటికీ ప్రార్థనే చెయ్యం. అది కాదు. ఒక్క విషయం గమనించండి, మనం ఏం చేసినా అది ప్రార్థన, స్తుతి, ఆరాధన ఏదైనా ప్రభు కొరకు మాత్రమే చేస్తే అది ఆయన స్వీకరిస్తాడండి. అలా కాకుండా ఇంకెందుకో చేసామంటే మాత్రం ఆయన దగ్గరికి వెళ్దు. అది అన్యజనుల విధానం లాగే ఉంటుంది. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచున్నారు. ఏంటంట? దేవుని దగ్గర విస్తరించి మాట్లాడటం వల్ల తమ మనవి వింటాడు అనేసి వాళ్ళు అనుకుంటున్నారంట. విస్తరించి మాట్లాడటం అంటే, ప్రార్థనలో విస్తరించి మాట్లాడటం అంటే మీకు కూడా అనిపిస్తుంది కదా, మనం ప్రార్థన ఎక్కువసేపు చేయకూడదు అనుకుంటా. ఎంతమందికి అనిపిస్తుందండి? ప్రార్థన ఎక్కువసేపు చేయకూడదు. మరి ఎక్కువసేపు చేస్తే ఏం చేస్తాం? విస్తరించి మాట్లాడద్దు అంటున్నాడు. కనుక నేను ఒక పెద్ద ఆయన చెప్పగా విన్నాను. ఎవరు చెప్పాడు ప్రార్థన? అసలు ఒక పెద్ద ఆయన, వాళ్ళు ప్రార్థన చేయరు. మరి అదేంటో నాకేమో ఆయన కాదు గురి, ఎవరు? యేసు ప్రభు. ఆయనేమో
ప్రార్థన చేయటందు రాత్రి అంతయు గడిపాను. ఇంకా తెల్లవారక ముందే, ఇంకా చీకటి ఉండగానే ఆయన ప్రార్థన చేయుటకు ఓలివ కొండకు వెళ్ళాను. అదేంటి మరి? మనం ఎవరిని ఫాలో అవ్వాలి ఇప్పుడు? ఈయనే, ఈ చెప్పిన మాటలు చెప్పిన ఆయన అంటాడు, మీరు వ్యర్థమైన మాటలు ఉచ్చరించవద్దు అని అంటే, దాని గురించి ఒక ఆయన అంటాడు, అదే పనిగా ఒకే మాట వల్లించొద్దు. ఇవో పిచ్చి పిచ్చి మాటలు చాలా చెప్పుకొచ్చారండి. నాకు బాధ కలిగింది అవన్నీ నేను గమనిస్తున్నప్పుడు. చాలాసార్లు నుంచి నాకు ఇది టెన్షను, అంటే ప్రార్థన ఎలా చేయాలి అనేది. ప్రభువా చెప్పు, ఒకవేళ మేము ఎక్కువ మాట్లాడేస్తున్నామేమో, ప్రార్థనలో ఎక్కువసేపు స్తుతించేస్తున్నామేమో, తప్పు అయితే చెప్పు ప్రభువా, ఇది నా ప్రార్థన. కానీ ప్రభు అంటారు కదా, ఏమండి, మనకి 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. చెప్పండి, ఎలా ప్రార్థన చేయాలి? 2 ఎగ్జాంపుల్స్ మనం తరచూ ధ్యానం చేస్తున్నాం. ఉపవాస ప్రార్థన ప్రారంభించినప్పటి నుంచి ధ్యానం చేస్తున్నాం. ఎలా చేయాలంటే ప్రార్థనలు మనం విసుగక కదండి. ఒక విధవరాలు ప్రార్థన చేస్తుంది, ఎందుకని యజమాని అడుగుతుంది, ఒక న్యాయాధిపతిని అడుగుతుంది, లోకాసువార్త 18 అధ్యాయం ఆ మాట ఒకటి చదవాలి. అటువలే అంటాడు చూడండి. ఏంటంట, లోకాసువార్త 18 నుంచి చూస్తే మనం ఒక ఎగ్జాంపుల్, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలంట. ఏం చేయాలంట? విసుకక, వాళ్ళ అవసరాన్ని బట్టి. ఏంటంట? అవసరాన్ని బట్టి విసుకక నిత్యము ప్రార్థన చేయాలట. ఆవిడ ఎలా వేడుకుందంట? తన ప్రియులు, ఆమె మాటి మాటికి వచ్చి, కాతల్లి కిందకి వెళ్ళిపో, తన ప్రియులు, దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకుంటున్నారు. అర్థమవుతుందండి? ప్రభు చెప్పిన మాట ఏంటంటే, తన ఏర్పరచుకున్న వారు దివారాత్రులు ఆయన గురించి మొరపెట్టుకుంటే ఆయన ఆలకించడా? ఇక్కడేం అర్థమవుతుంది మనకి? దివారాత్రులు ప్రార్థించాలి. కానీ ఆ ప్రార్థనలో అన్ని జనులా మాట్లాడకూడదు. దేవునికి మనం ఒక్కోసారి వివరాలు ఇస్తాం. నువ్వు ఎలా చేయాలనుకుంటున్నావు అంటే, ప్రభువా నువ్వు ఇలా రావాలి, ముందు నుంచి రాకో, ఆ తలుపు వేస్తుంటుంది, వెనక నుంచి రా, లేకపోతే కొంచెం అక్కడ వైర్లు ఉంటాయి, ఎక్కి రావాలి సుమా, అలాంటి డైరెక్షన్స్ ఇస్తాం. అలాంటి ప్రార్థన మనం చేయకూడదు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు, అన్నిటికీ పైగా ఉన్నవాడు. మనం చూసాం కీర్తన ధ్యానంలో, ఆయన పైనుంచి ఏం చేస్తాడంటే మనల్ని తప్పిస్తాడట కదండి. పైన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదండి, మనకైతే తెలియదు కింద ఉన్న వాళ్ళం. మనం అంతా ఈ టైపు, ఏ టైపు మీకు తెలుసు కనుక ఇలాగే చూస్తుంటాం. కానీ పైనుంచి మిగతా వచ్చే పరిస్థితి మనకు తెలియదు. కానీ ప్రభు పైనుంచి తీసి పక్కన పెడతా ఉంటాడు, లేకపోతే ఎంత కీడో అనేసి. అంత గొప్ప దేవుడు కనుక ఆయనకి సలహాలు ఏమి మనం ఇవ్వక్కర్లేదు. కానీ సవినయంగా మనకున్న ఇబ్బందులు ఏం చెప్పాలంట? ప్రభు దగ్గర వేడుకోవాలి, విన్నవించాలి, బ్రతిమలాడాలి, రాత్రంతా మొరపెట్టచ్చు. అది ప్రభు నేర్పిన ప్రార్థనే. తన ప్రియులు, తను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు మొరపెట్టుకొని చుండగా ఆయన ఆలకింపడా? అందు నిమిత్తమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడు. రైట్? కనుక మనము ప్రార్థించడం కన్ఫామ్, కానీ మనుషుల కొరకు అన్ని జనుల వలె మనం చేయకూడదు. రైట్? ఖచ్చితంగా ప్రభు కొరకే. ఇంకొక మాట చదువుతున్నా, ఏమంటే ఈ సందర్భంగా ఇప్పుడు మన కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. కుటుంబ ప్రార్థన చేసుకోండి, పాటలు పాడొద్దు, ఎవరికి వినపడకూడదు. పాస్టర్ గారు చెప్పారు కదా మన కుటుంబం. అలా కాదు, నీతిమంతుల గుడారాల్లో నుంచి రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడాలట. నేను మీ కుటుంబానికి చెప్తున్నాను, మీకు కొంచెం పాటలు వస్తున్నాయి కదా, చక్కగా రాత్రి పండుకునే ముందు చేసుకున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ కాకపోతే వాళ్ళు ఉంటే పర్లేదు, వాళ్ళతో కలిసైనా లేకపోతే మీరైనా చక్కగా 2 పాటలు పాడి ఏదో ఒక భాగం లేదా సామెతల గ్రంథం అధ్యాయం చదివి చిన్న ప్రార్థన చేసి పడుకోండి. ఎప్పుడైతే మనం ఈ విధంగా పాటలు పాడామో, నీతిమంతుల గుడారాల నుంచి రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు, ఈ పాటలు ఇలా పాడటం వల్ల దేవుని దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది, అద్భుతాలు చేస్తుందండి. ఆ అద్భుతాల్లోంచే మనం అందరం ఉద్భవించాం. దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు మన కుటుంబాల్లో, ఇక ముందు కూడా ఎన్నో అద్భుతాలు చేయబోతున్నాడు. కారణం మనము చేసే స్తుతి, లేకపోతే రక్షణ గురించిన ఉత్సాహ సునాదాల ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేస్తున్నాడు, చేయబోతున్నాడు కూడా. కనుక ప్రార్థన విషయంలో ఈ మెలకువ, సహజంగా ఈ మాటలు బట్టి చాలామంది ఫాల్స్ డాక్ట్రిన్స్ వచ్చేసినాయి. అంటే ప్రార్థన చేయకూడదు, అస్సలు నోరెత్తకూడదు, స్త్రీలు మౌనంగా ఉండాలి, గుణగుణగుణం అనాలి, పైకి వినపడకూడదు. ఆ ప్రార్థనలు ఉన్నాయి. సైలెంట్ ప్రేయర్ ఉంది, మొర్రపెట్ట ఉంది, అంగలార్చే స్త్రీలను తీసుకురండి కదండి. అంగలార్పు విద్య నేర్పండి పిల్లలకి. మన కుమార్తెలకు ఏమి నేర్పాలంట? అంగలార్పు విద్య. అంగలార్పు విద్య అంటే ఏంటి? అంగలార్చడం అంటే యవ్వన కాలమందు భర్తను పోగొట్టుకున్న స్త్రీ ఏడుస్తుందని చూసారా,
అలాగ నేర్పించాలంటే పిల్లలకి. మరి ఆ ప్రార్థన ఏమంటారు? దానికి ఇంకా అప్పీలు ఉండదు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్న స్త్రీ ఏం చేద్ది? అమ్మ మౌనంగా ఉండంటే ఉండగలుగుతుందా? నా జీవితమే నాశనం అయిపోయింది, ఎలా మౌనంగా ఉంటా? అదేట ప్రభు సన్నిధిలో. సో ఇన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఏదైనా క్రమంగా, సో ఏ సమయంలో అది ఉపవాస ప్రార్థన, అలాంటి ప్రార్థన, సమాజంలో ఇలాంటి ఆదివారం కూడిగా దానికి సంబంధించిన ప్రార్థన, ఇట్లాంటివన్నీ మనం మెలకు కలిగి ప్రవర్తించాలి. కానీ ఈ కూడికలో కూడా ఉపవాస ప్రార్థనలా చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? క్రొత్త వారు వస్తూ ఉంటారు. సో ఇవన్నీ మెలకులు తీసుకోవాలి మనము. రైట్, గమనిద్దాం. విస్తరించి వీళ్ళు ఏమనుకుంటారట? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలస్తున్నారు. ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మనవి వింటారు అనుకుంటున్నారు. మీరు వారి వలె ఉండకుడి. ఏమండి చూడండి, ఇంకా మీరు మీ తండ్రిని అడగక మునిపే, ఇది ఇంకో సోద్యం. అంటే సోద్యం అంటే దీన్ని రాంగ్గా తీసుకెళ్ళేవాళ్ళు ఉన్నారు. మీరు మీ తండ్రిని అడక్క మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను అని ఒక మాట ఉంటే, మనం ఏమి అడగక్కర్లే, దేవుణ్ణి ఏమీ అడగక్కర్లేదు. కాబట్టి తండ్రికి అన్నీ తెలుసండి. కనుక మన సమయం బోల్ టైం కలిసి వచ్చేసింది, రోజుకి 2 గంటలు కలిసి వచ్చేసింది. ఇక మళ్ళీ ఇప్పుడు ఎవరో మేరీ లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా పని చేసేయచ్చు, లేకపోతే చదువుకునే పిల్లలు ఇంకా గొడవలు ఇంకా చదివేసుకోవచ్చు, నా అలాంటి వాళ్ళు ఇంకా. అలా కాదట. మరి ఆయన అంటాడు కదా, అడుగుడి. ఏ సందర్భంగా అడుగుతున్నాడు? ఒక స్నేహితుడి గురించి అడుగుతాడు కదా. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు, మరి 2 రొట్టెలు ఎవరా అని అడుగుతున్నాడు. కనుక ఆ సందర్భంలో అడుగుతున్నాడు. అటువలే అంటాడు. ఇక్కడ లోకాసు వార్త 11వ అధ్యాయంలో అంటాడు కదా, అటువలే మీరును సిగ్గుమాలి మాటి మాటికి అడగండి, అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు ప్రభు. ఏం చేయాలంట? అడగమని ఆయన చెప్తున్నాడు. రైట్, కనుక అన్నీ తెలుసండి, మనకేమి ఇవ్వాలో తెలుసు. కనుక నేను ఇంకొక మాట చూపెడుతున్నా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూస్తారా? చింతింపకులు కానీ, ఏంటంట? దేని గురించి చింతించొద్దు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత. ఏంటంట? ప్రతి విషయంలోనూ ఏం చేయాలంట? ప్రార్థన విజ్ఞాపనలు. ఇదేం చెప్తుంది? దేవునికి అన్నీ తెలుసు, నువ్వేం అడగక్కర్లేదు అని ప్రభు ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, ఏమండి అప్పటి కాలపు యూదులు ఈ శాస్త్రులు పరిశీలన ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏంటంటే, వీళ్ళందరూ వేషధారుల వలె సమాజంలో ప్రార్థనలు, అదే పనిగా ప్రార్థనలు, లేకపోతే అదే దేవుని కొరకు కాదు మనుషులు వింటారనేసి ఇలాంటి చేసిన వారి గురించి ప్రభు ఈ ప్రసంగాన్ని చేశారు. కానీ పౌలు వివరణ ఇస్తూ అంటాడు, మీరు దేని గురించి చింతించకండి, కానీ ప్రతి విషయాన్ని గురించి కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన విజ్ఞాపనలు చేయాలట. ప్రార్థన చేయాలి, ఇంకేం చేయాలి? విజ్ఞాపన అంటే ఏమైతే కావాలో దాన్ని ప్రార్థన అడగడము, విజ్ఞాపన చేస్తాం కృతజ్ఞతాపూర్వకంగా. మీరు మాకు ఇస్తున్నారు ప్రభు, మాకు ఇచ్చారు, ఇక ముందు ఇస్తారు. ఇది చేయాలి ప్రతి విషయాన్ని బట్టి అంటే ఇన్ ఆల్ ఎవ్రీథింగ్, ప్రతి దాని గురించి మనము ఆ పని చేయాలట. కృతజ్ఞతాపూర్వక మన విన్నపాలు దేవునికి తెలియచేయాలట. రైట్, కాబట్టి నేను 8వ వచనం చదువుతున్నా. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. రైట్, కనుక మనము వేషధారుల వలె కాకుండా ప్రభువు వింటాడు అని ఆయనకు ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు అనుకుంటాను, ఆయనకు మనం ప్రార్థన చేసేటప్పుడు మర్చిపోతాం. ఏంటి మర్చిపోతాం? మనం దేవునికి ప్రార్థన చేద్దామని మర్చిపోయి, దేవునికి ప్రార్థన చేస్తున్న సంగతి మర్చిపోయి ఏవేవేవో మాట్లాడేస్తాం. ఇంకా ఏవేవో ఈ లోపు ఎవరో కనబడతారు, ఇంకేదో అంత. అలా కాదట. మనం చేసే ప్రార్థన దేవుని కొరకు చేస్తున్నాము, ఆయన వింటాడని చేస్తున్నాము. కనుక బహు జాగ్రత్తగానే ఆయన సన్నిధిలో మనం గడపాలి. సో ఒక్క విషయం మనం గమనించాలి. ఇక్కడ అంటే ఏంటి? మనుషులు కనబడాలని ఏం చేయకూడదట? నీతి కార్యాలు సత్కార్యాలు చేయకూడదు. మనుషులు కనబడాలని మనము దాన ధర్మాలు చేయకూడదు. మనుషులు వినబడాలని మనము ప్రార్థనలు చేయకూడదు. రైట్, ప్రభు కొరకే చేయాలి. ఇవి ఆయన కొరకు చేసినప్పుడు తగిన బహుమానం మనం పొందుతాం. ఆ భాగాన్ని అక్కడ విడిచిపెడుతున్నా. నేను 16వ వచనంకి వచ్చాను. మళ్ళీ 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయనప్పుడు, ఇంకొక 4వ విషయం ఏంటంట, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. ఏంటండి ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలంట?
ఏదో పెడతాం కదా ఫేస్, లోతుకి వెళ్ళిపోయి అవి అడుగుతారు, ఏంటి అలా ఉన్నావు? ఫాస్టింగ్. అలా ఉండకూడదట, అలా ఉండకూడదంట. ఆదివారం చర్చికి ఎలా వచ్చారు మీరు? చక్కగా అలా రావాలండి ఉపవాసం ఉన్నప్పుడు. ఎవరికి తెలియకూడదట అసలు. భలే ఉంటుంది. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖం. ఈయన అంటాడు కదండి, ఎవరు ఆయన? పరిసయ్యుడు. లార్డ్, నేను వీక్లీ 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, యాజ్ యు నో దట్. నీకు తెలుసు అనుకుంటా కదా. నేను అంటాను, ప్రభువుకు తెలియదు. ఎందుకని? మనుషులు కనబడాలని ఈయన సార్ చెప్తున్నాడు అందరి మధ్య. వాడు వింటున్నాడని. ఎవడాడు? ఓ పనికిమాలోడు వెనకాల ఉన్నాడు, సొంకరి. కానీ వాడు కూడా వింటున్నాడు. ఈ సొంకరి వల్ల లేనందుకు నేను స్తుతిస్తాను. అబ్బా, ఎంత మంచి ప్రార్థన అండి బాబోయ్. మనం ఏమి తీసిపోము అందులో తెలుసా? చాలాసార్లు మనం కూడా అలాగే ఉంటాం. అంత డైరెక్ట్గా అనకపోయినా వాళ్ళకంటే నేను చాలా మంచివాడిని ప్రభు అంటే చిచి అంటాడు ప్రభు వెంటనే. వాడు అదే ప్రార్థన చేస్తాడు. వారం 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, దశమ భాగం ఇచ్చేస్తానా అని. వారం 2 సార్లు 3 సార్లు అమ్మా అక్కడ ఆయన అన్నది ఏమో, సరే 2 సార్లు అనుకుంటలేండి. ఏమండి, వారం 2 సార్లు ఉపవాసం అంట. ఎవరికి కావాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఒక్కసారి కూడా లెక్కలోకి రాలేదే అని అనుకోండి. ప్రభు ఇక్కడ ఉపవాసం ఉన్నాడు, అక్కడ లెక్కలోకి రాలేదు. ఏంటి పరిస్థితి? పాపం, ఎంత వేస్ట్ అయిపోయినట్టు. రైట్. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని. ఏంటండి మన ప్రయాస అంతా ఏంటంట? మనుషులకు కనబడాలి. ఎర్నెస్ట్కి తెలియాలి నేను ఫాస్టింగ్ ఉన్నట్టు, లేకపోతే ఎర్నెస్ట్ ఈరోజు మా ఆవిడకి తెలియాలి ఫాస్టింగ్ ఉన్నట్టు, లేకపోతే నేను పిల్లలకు తెలియాలి. వేస్ట్ ఇదంతా పోసినట్టే కాల్లో. ఈ ఉపవాసం అటు భోజనము లేకపోయే, ఫలితము లేకపోయే. ఇది సోద్యం కదండి. దానికంటే అన్యులు బెటర్ కదా. వాళ్ళు ఉపవాసం ఉంటారు, అక్కడ ఫలితము లేదు. మనం ఉపవాసం ఉంటున్నాము, అక్కడ ఫలితం లేదు. ఇది సోద్యం. ఎప్పుడు? మనుషుల కొరకు చేస్తే. మనుషుల కొరకు మనం చేసామా? వేస్టేనండి. కనుక ఈరోజు ఈ 4 విషయాలు మన హృదయ లోతులో పెట్టాలని ప్రభు ఆశపడుతున్నారు. మీతో పాటు మనం అందరం కూడా, మనమే కాదు క్రైస్తవ సమాజానికి కొరకే ఈ మాటలు. ఇప్పుడు వింటున్న మనము, ఈ యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా వెళ్తున్న వారు కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, మనం మనుషులకు కనపడాలని, మనుషులు చూడాలని, మనుషులు గౌరవించాలని, మనుషుల దగ్గర ఘనత పొందాలని చేసే ఏ ప్రయాస అయినా వృధాయే. ఏది ఫలితం పొందలేమండి. చాలా సోద్యం ఇది. చాలాసార్లు అనిపిస్తుంది, మనకు ఎందుకు ప్రతిఫలం కలగట్లేదు, ఎందుకు మేలు కలగట్లేదంటే మన టార్గెట్ అంతా ఏమైపోయింది? మనుషులు ప్రసన్నం చేసుకోవడమే, మనుషుల్ని అభినందనలు కోరడమే, మనుషులు మెప్పు కోరాలి. అయ్యో బాబు, చెప్పకపోతే ఎంత కష్టమో. ఏమండి, ఆ బలహీనత నుంచి మనం అందరం బయటికి రావాలి. నేను మరలా చదువుతున్నాను. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసం చేయించినట్టు మనుషులు కనబడవలని వారు తమ ముఖము వికారము చేసుకొందురు, వారు తమ ఫలం పొంది ఉన్నారు. ఇక్కడే పొందేశారట. ముఖం ఏం చేసుకుంటారట? వికారం చేసుకుంటారు. వికారం చేసుకుంటారంటే ఆ సంతోషం ఉండాలి. సంతోషం ఉండమ్మా, ఈరోజు ప్రభు దగ్గర గడపాలి, సాయంత్రం ప్రార్థనకి వెళ్తాను అనేసి ఒకవేళ ఉదయం నుంచి ఉపవాసం ఉంటే, లేదు పోనీ మధ్యాహ్నం ఏదైనా సరే ప్రార్థనకి వెళ్ళాలి. ఈ విషయాలన్నీ ప్రభు దగ్గర ఉపవాసంతో సబ్మిట్ చేయాలి, చెప్పుకోవాలి. అది ఆశ. అంటే ఈరోజు ఉపవాస ప్రార్థన మళ్ళీ వచ్చేసిందండి, ఎంత చిటిక్కుని వచ్చేస్తుందో గురువారం. కొంతమంది రావట్లేదు లేండి, గొడవే లేదు. ఉపవాస ప్రార్థన మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళ గురించి బాధపడుతున్నా నేనేమి మాట్లాడట్లేదు. ఏమండి, మానేశారు, మర్చిపోయారు. ఎక్కడ కుదురుతుందండి? వారం వారం వచ్చేస్తుంది ఉపవాస ప్రార్థన. ఆదివారం వస్తే ఉపవాస ప్రార్థన వారం వచ్చేస్తే ఎలాగా? అయ్యో, ఆ శాస్త్రి ఏమో, పరిసయ్యుడేమో 2 వారాలు ఉంటాడంట, వారానికి 2 సార్లు ఉంటాడంట. మనం ఒక్కసారైనా ఉండాలి కదా. ఒక్కసారి అంటే రోజంతా ఉపవాసం ఉండలేదు కదా. ఉంటే ఎంతసేపు ఉంటున్నాం? ఏ పూట. ఆ పూట కూడా కోతలు వేసేవాళ్ళు మనం. ఆ పూట కూడా కోత. అయ్యో, నాకు ఈ మాట చాలా భయమేద్దండి. యాషావు అంటే ఒక్క పూట కూటి కొరకు అంటాడు. ఏంటంట? ఒక్క పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వాన్ని. భలే సోద్యం. అంటే ఎలాంటి మనిషి అయినా, ఎంత బలహీనులైనా ఒక్క పూట ఉపవాసం ఉండి చచ్చిపోతారు అన్నవాళ్ళు ఎవరైనా చేయి చూపించండి. ఒక్క పూట ఉపవాసం చచ్చిపోతానండి నేను అన్నవాళ్ళు చచ్చిపోరు. దాన్ని నేను గ్యారంటీ కదండి. మీకు తెలుసా, చాలాసార్లు ఈ సందర్భం చెప్తున్నా, జంతువులు కూడా వారంలో ఒకసారి ఫాస్టింగ్ ఉంటాయి. ఫాస్టింగ్ ఉండటం వల్ల బాడీ
ఈ డైజెస్టివ్ సిస్టము మెకానిక్ చేసుకుంటుంది. ఎక్కడైనా దెబ్బలు బాగా గాయాలు ఉంటాయి, బాగు చేసుకుంటుంది, రెస్ట్ దొరుకుతుంది డైజెస్టివ్ సిస్టానికి. మీరు వింటున్నారు, అస్తమాను ఫోన్లు చేతుల్లో ఉంటాయి కదా, బోల్డ్ విషయాలు వింటున్నారు. కనుక ఒక్క పూట మనం బ్రేక్ ఇచ్చి అందులో 4 సార్లు టీ తాగి ఆ బ్రేక్లో వేస్ట్, అది కూడా వేస్టే. అలా కాదు, ఏం తింటారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, నేను తినేసాను, మధ్యాహ్నం భోజనం చేశాను, ఫినిష్. మళ్ళీ ఇంకే రాత్రి వరకు ఏం తినకూడదు అంటే ఇంకంతే, అది ఫాస్టింగ్. విడిచిపెడితే ఒక ఆయన 13 గంటలు ఫాస్టింగ్ ఉండాలంట. ఓ బ్రదర్ చెప్తున్నారు, కనీసం ఫాస్టింగ్ అంటే మనం భోజనానికి గ్యాప్ 13 గంటలు ఉంటే బాడీ ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అని అంట. కనీసం మన ఆరోగ్యాన్ని గురించైనా చేద్దాం ఒక పూట ఉపవాసం. ఎప్పుడు అనుకూలమైతే. నేను ఇలాగే అంటాను, ఇంకో రాత్రులు భోజనం చేయటం కంటే మధ్యాహ్నం సమృద్ధిగా చేసేసి ఆ రోజు ఇక మళ్ళీ ప్రొద్దుటి వరకు ఏదోలా నీళ్ళు తాగి గడిపేసేయండి. ఒక పక్కన పుణ్యము, ఒక పక్కన ఆరోగ్యము బాగుపడిపోద్దండి. అక్కడేమో ఫలము దొరుకుద్ది. ఆ సంతోషం ప్రభు సన్నిధిలో గడపడం వల్ల. ఉపవాసం ఉండి చర్చికి రాకుండా ఇంటికాడ ఉంటే నేనేం చేయలేను, సారీ. ఏదోలాగా వచ్చేసేయండి. అదంతా నెలకు ఒకసారి ఏదో 4 గంటలు 5 గంటలు గడుపుతున్నాం, కానీ లేకపోతే 2 గంటలే కదా. చక్కగా ప్రార్థన చేద్దాం, అనేక మంది గురించి విజ్ఞాపన చేద్దాం, ప్రార్థనలో ఏకీవిద్దాం. ప్రభు నేర్పిన విధానం అది. యేసు ప్రభు ఎన్నిసార్లు భోజనం చేశారండి 3.5 సంవత్సరాల కాలంలో? అంటే రాసినట్టు ఉంది అక్కడ. ఒక్కసారి కూడా అనిపించలేదు. బహుశా 5 రొట్టెలు 2 చేపలు పెట్టినప్పుడు తినుండొచ్చేమో, 7 రొట్టెలు కొంతమంది పంచినప్పుడు అప్పుడు తినుండొచ్చేమో. ఇంకా ఇక్కడ లాజరు పిలిచాడు, సిమోను పిలిచాడు. అక్కడ అలాంటి మిగతా అప్పుడు మరి ఆయన చేసేవాళ్ళే తెలియదు. వీళ్ళకి ఇల్లులు ఉన్నాయి, ఆయనకి ఇల్లు లేదు. తలవాల్చుకున్న సత్రం కూడా ఆయనకి స్థలం లేదు. కనుక వెళ్ళిపోయేవాడు ఆ రాత్రి ఫాస్టింగ్లో. ఆయన అంత కనుక ఆయనలో ఏ లోపం కూడా లేదట. ఆ గొర్రె పిల్లకి మచ్చ లేదు, డాగు లేదు, ఏ లోపం లేదు. కింగ్లా ఉన్నాడు ప్రభు. ఆయన వెయిట్ ఎంత తెలుసండి? 84 కేజీలట. ఆయన 6 అడుగుల 5 10 ఒక లెక్క మొన్న మధ్య 5 అడుగుల 10 అంగుళాలట. ఫుల్లీ హెల్దీ. కారణం ఏంటంటే, సో మనం కూడా హెల్దీగా ఉండాలంటే వారానికి ఒక్కసారి ఉపవాసం ఉంటా ప్రయత్నం చేద్దాం. అంతమించి ఎక్కువ చెప్పట్లేదు నేను. ఏమంటే ఉండేవాళ్ళు ఇంకా 2-3 సార్లు ఉండేవాళ్ళు ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. మీ ఆరోగ్యాలు బ్యాలెన్స్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా వారానికి ఒక పూట మాత్రం ఎవరైనా ఉండొచ్చు, రైట్? ఇంతకు ఈ ఉపవాసం ఎవరి కొరకు ఉండాలి? మనుషుల కొరకు ఉండకూడదు, ఇంట్లో వాళ్ళ కొరకు ఉండకూడదు, బయట వాళ్ళ కొరకు ఉండకూడదు. కనుక ఖచ్చితంగా అది ప్రభు కొరకు, నేను నా దేవుడు. సమాజ కూటమి అయితే ఓకే, తప్పనిసరిగా ఉండాలి, అందరూ ఉండాలి. అందరూ నిజంగా పేరు చెప్తారండి. చాలా కూడికలకి వెళ్ళాను, ఉపవాస కూడికలకి, వాకింగ్ చెప్తాకి వెళ్ళాను. ఉత్సాహం కదా. పాస్టర్ గారు మైక్ ఇచ్చేటప్పటికి మీలో ఎంతమంది ఉపవాసం ఉన్నారండి? ఒక్కళ్ళు ఎత్తరు. పాస్టర్ గారు కూడా ఎత్తలేదు, డౌట్ నాకు. ఇక్కడ కాదు, మనకు ఎప్పుడు అలాంటి బయట వాళ్ళు పిలవలేదు. ఎక్కడైనా ఎవరు చేతులు ఎత్తరు. మరి పేరు ఎందుకని ఉపవాస ప్రార్థన అంటే? సంవత్సరానికి ఒకసారి అలా పెట్టాలి కాబట్టి ఉపవాస ప్రార్థనలు అంటాం. బయట సేవకులు పిలుస్తారు, వాళ్ళకి భోజనం పెడతారు. నేను ఫాస్టింగ్ బ్రేక్ భోజనం మీరు చెయ్యాలండి. భోజనం ప్రార్థన అయిన తర్వాత మీరు చెయ్యాలి. అంటే చెప్పే పాస్టర్ ఫాస్టింగ్ లేదు, పెట్టే పాస్టర్ ఫాస్టింగ్ లేదు, సంఘం ఫాస్టింగ్ లేదు. వాటికి పేర్లేంటి? ఎందుకు ప్రయోజనం? సో ఆ టైటిల్స్ మార్చుకోవాలండి కొంచెం క్రైస్తవులు. అంటే ఏదో గొప్ప పలానా చర్చిలో ఉపవాస ప్రార్థనలు జరిగినాయండి. సో బెన్నీ కూడా వెళ్తారు, వాడిని కూడా అడగని పోని ఎంతమంది ఉపవాసం ఉంటారు ఆలోచించాలి, రైట్? కనుక ఇదంతా ఏం చేసినా మనుషుల కొరకు కాకుండా మనము మన దేవుడు, రైట్? నియామక గుడి కంటే ఖచ్చితంగా అందరూ ఫాస్టింగ్తో వద్దాం. ఒక పూట భోజనం లేకుండా ప్రభు సన్నిధిలో అంగలార్చాలట. అక్కడ అంగలార్పు విద్య నేర్చుకోవాలట, మొర్ర పెట్టాలి. అది ప్రార్థన కొరకే. కనుక ఎలాంటి ప్రార్థన చేయొచ్చు, రైట్? అందరూ ప్రార్థన చేసే మైండ్లో ఉంటారు కనుక, రైట్? ఈ విషయాలు గమనించాలి. నేను ఇంకా త్వరగా అయిపోయింది నా సమయం, ఇంక 2 నిమిషాలు. వారు తమ ముఖములో వికారం చేసుకొందురు, వారు తమ ఫలం పొంది ఉన్నారని మీతో చెప్తున్నా. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలనని కాక, రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కో. భలే సింపుల్ మెథడ్ అండి. ఇక్కడ ఏం చేయాలంట? ఉపవాసం చేస్తాడు ఏం చేయాలంట? తల అంటుకోవాలి, ముఖం కడుక్కోవాలి, అంతే. అంటే శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ముట్టుకోకరా, మేము ఉపవాసం ఉన్నాం ఈరోజు, తెలియట్లేదా? చూడు, నాలుగు లోపల లాగినా వెళ్దాం, చూడు ఎంత నీరసంగా ఉన్నాం, ముట్టుకోకు, నేను ఉపవాసం. అదంట వీళ్ళు ఆడంబరాలు ఎక్కువ.
మనుషుల మెప్పుల కొరకు ప్రయాసపడతారు. కనుక వాళ్ళ గురించి ప్రభు చెప్తున్నాడు, నువ్వు ముఖం అంటే తలస్నానం చేసి మొహం కడుక్కో. ఏంటంటే ఆ మాటలు అంతే కదండి. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కో, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఎంత సింపుల్గా ఉందండి. ఉపవాసం ఉన్నప్పుడు శాస్త్రులు పరిశీలన గురించి ఉపవాసం ఉన్నప్పుడు తలంటుకో మొహం కడుక్కో. తలంటుకుని మొహం కడుక్కోరండి. మరి కడుక్కుంటే ఎక్కడ తెలిసిపోద్దు అనేసి, బ్రైట్నెస్ వస్తే ఉపవాసం కనపడరు అనేసి ముఖానికి సబ్బు రాసుకోకుండా వచ్చేస్తారేమో, అంటే ప్రభు లెక్కలో ఉన్నవాళ్ళు కదండి. కనుక నీ తలంటుకుని మొహం కడుక్కో, సీక్రెట్గా ఉన్న దేవుడు వింటున్న దేవుడిని ప్రతిఫలం. శాస్త్రులు పరిశీలు అంత దయనీయమైన స్థితిలో ఉండేవారండి. వీళ్ళ తపనంతా మనుషుల కొరకే, మనుషుల కొరకే, మనుషుల కొరకే. మనుషులు ఉన్నారా, ఎంత పనైనా చేసేస్తారు. ఎవరు చూస్తున్నారా, ఎంత పనైనా చేసేస్తారు. ఎవరు చూడలేదా, కనీసం కుర్చీ కూడా వేయరు పెద్దవాళ్ళకి. అది వీళ్ళ స్టైల్. అలాంటి వారి కొరకు చెప్పబడిన మాటలు. సో నేను ముగిస్తున్నా. ఏమండి, ఈ 4 విషయాలు మనుషులు కనబడవాలని నీతి కార్యాలు లేకపోతే సత్క్రియలు చేయొద్దు, మనుషులకు కనబడాలని దాన ధర్మాలు చేయొద్దు, మనుషులకు కనబడాలని వినబడాలని ప్రార్థనలు చేయొద్దు, మనుషులకు కనబడాలని ఉపవాసం చేయొద్దు. వీటి వల్ల అక్కడ ఏం ప్రయోజనం ఉండదో, ఇక్కడ నష్టపోతాం. కానీ హృదయపూర్వకంగా ఈ పని ప్రభు కొరకు చేస్తే మాత్రం ధన్యులమవుతాం, మన ఆత్మీయ లోతుల్లోనికి వెళ్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం దయతో. థ్యాంక్ యూ. యేసయ్యా, మీకు స్తోత్రం.